ఇదేనండి మా రంగుల షాపు. అరే ఆ బోర్డు చూపి. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్. రే అది షాప్ ఏంట్రా? రమ్మేది నాన్నగారు తాగేశారండి. రే నేను బయట వరకు వెళ్ళేసి వస్తా. నేను వచ్చేలోపు కొన్ని రంగులైన అమ్మాయి ఓకేనా? అమ్మేస్తున్నానా? వెళ్ళు. గిచ్చావంటే నా చంపే నలుపు నలుపు మెచ్చావంటే నా బతికే పసుపు చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా రంగుల వెళ్ళని కానా నీ చేత ఇక్కడికి వచ్చారంటమ్మా మీరు. ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎప్పుడు పిలిచినా రాకండి. ఇక్కడ ఉండండి. సరే. ఆది షాప్ ఎదురు వస్తారా? ఎవరు అనుకున్నారా? హైపరాది షాప్. రే నరేష్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? పెళ్ళైపోయిందన్నా. లవర్ ఉన్నాడన్నా. నేను తగులుకుందామన్నా. నాకు పెళ్ళైపోయింది, లవర్ ఉన్నాడు, తగులుకుంటాను అని కారణాలు చెప్తారా? కారణాలు కర్ర 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 నమిలి మూసేస్తావా? మింగేస్తా. అవునాది ఆ కలర్స్ అన్ని ఒరిజినలే కదా, నో కెమికల్స్ కదా, పెట్టుకుంటే ఏం ర్యాషెస్ అలా రావు కదా? నీకేం మండదు. ఇదిగో నువ్వు ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు. నాకు మండుతుంది. శ్రీప్రియ కలర్స్ కొందాం త్వరగా రమ్మని నీకు చెప్పాను కదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? అంటే వచ్చే దారిలో నిర్మానుషమైన ప్రదేశంలో కార్ ఆగిపోయింది, అందుకే లేట్ అయింది. అబ్బా అక్కడ నేనుండా బాగుండు. ఉంటే ఏం చేసేవాడు? చెట్టెక్కి ఆకులు పీకేవాడివి. నా కంట్లో ఏదో పడినట్టుంది. బా కొత్త అమ్మాయి అప్పుడే కంట్లో ఏదో పడింది. ఆగు. ఏరా ఈ కంట్లో పడిందా లేదా ఈ కంట్లో పడిందా? దాని కంట్లో ఏం పడలే, అదే నీ కంట్లో పడింది. ఏంటి? ఆది ఇలా చేయకూడదు. నీకు తెలుసా గరుడ పురాణంలో ఇలా చేస్తే శిక్షలుంటాయి. నీకు గరుడ పురాణం గురించి తెలుసు, ఇక్కడ ఆది పురాణం ఒకటి ఉంది తెలుసా? నేను తెస్తా. కుంభీ పాకం. అలా అంటే ఏంటి? గోకితే గోకించుకోవాలి. అంట కూపం అంటే గిల్లితే గిల్లించుకోవాలి. క్రిమి భోజనం. అదేంటి? అంటే భోజనంలా తినేస్తాడని. ఇక నా పురాణం చాలు, పక్కన పెట్టాయి. నువ్వెవరు? నా దగ్గర రావద్దు. దగ్గరకు రావద్దని దగ్గరకు రమ్మన్నట్టు చూస్తావేంటి? సరే ఎలాగో వచ్చాం కదా, రంగులు అమ్మండి, ఎంతో చెప్పేసాను కొనుక్కుంటాం. వాళ్ళు అడగగానే అమ్మేస్తామా? మేము అమ్మం. ఎంత కావాలంటే చెప్పండి, అంత పడేస్తాం. నాకు కావాల్సిన డబ్బులు కాదు. మరి రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో. మీలో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి మా దగ్గర ఉన్న హోలీ రంగులు ఇస్తాం. చేస్తాం చేస్తాం. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. మరి రమ్మని చెప్పండి. జారు మిఠాయో నా జారు మిఠాయా ఏరా మన షో పేరేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా వచ్చింది, కంపెనీ ఇప్పుడే వచ్చింది. ఏమ్మా నిన్ను చూస్తే కంపెనీకి ఓనర్లా ఉన్నావు. పేరేంటండి మీది? తబలా వాయిస్తావా? आपके पास रंग है? రంగు హే. वो है? ఇది బావగారు వచ్చేటి వేళ హే. నై నై తెలుగారా? తెలుగా పేరు? ఏ మాటకు ఆ మాట అందరు భలే ఉన్నారబ్బా. ఇదేదో సన్నీ నేను లాగన అవసరం లేదు, ఇందాక కనిపెట్టా. हे कृष्ण ఆగాగు. వాడిని ఇవిలాగైనా సంతోషం.
వాళ్ళకైనా జెన్యున్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తే రంగులు అమ్మేస్తాం. మరి కానీ మీరు ఎంటర్టైన్మెంట్ కి మించి ఇంకేదన్నా చెయ్యాలి, అప్పుడే మీకు రంగులు వస్తాయి. ఓకేనా? చూసారుగా అటు సైడ్ వాళ్ళు వేషాల్లో వచ్చి అప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారుగా పక్కా? చేస్తాం. మాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, అస్సలు తగ్గేదేలే. మామూలుగానే ఉంటదని చెప్పారు మన వాళ్ళు. ఏ శ్రీప్రియ వెళ్ళరా. మామూలుగా డాన్స్ లోని ఏదో చిన్న చిన్న టాస్క్లు అంటే మనం చేస్తాము, కానీ వీళ్ళు ఇంప్రెస్ చేసేలాగా ఎలా చేయాలి? అవును కదా, మరి ఎలాగా? అది కాదురా, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిస్తే వాళ్ళే సెట్ చేస్తారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే ఏ రంగులే ఏ రంగులే. వన్స్ మోర్ అబ్బా. అబ్బా అంత బాగా చేసావా? లేదు ఇందా సరి చేయలే, అందుకని మళ్ళీ ఏదైనా చూసుకుంటారు కదా. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు నువ్వు. దేని గురించి? అదే కుంభమేళాలో పూసల మీద నువ్వే కదా. కానీరా ఏదైనా నీకే చెందిద్దిరా రష్మి. ఏంటి? తెల్ల చున్నీ వేయడం, తెల్ల డ్రెస్ వేయడం, ఏదైనా అడిగితే తెల్ల మొహం వేయడం. డ్రెస్ చాలా బాగుందిరా రష్మి. థ్యాంక్ యూ. ముడతలేం పడలేదు కదా? డ్రెస్ మీద ఏం లేవు, డ్రెస్ మీద ఏం లేవు. ఇవన్నీ ఆపండి. మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ముందు. మా ఊర్లో రంగుల షాప్ ఒకే ఒకటి ఉంది, మాకు డిమాండ్ చాలా ఎక్కువ. వీళ్ళందరూ వచ్చి రంగులు అమ్మమని అడిగారు. అవునండి, హోలీ అంటే అడుగుతారు కదా. కానీ మేమంత ఈజీగా అమ్మం, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే రంగులు అమ్ముతాం అని చెప్పాం. రంగులు అమ్మడానికి ఎంటర్టైన్మెంట్ ఎందుకండి? డబ్బులు ఇస్తే మీరు రంగులు ఇవ్వాలి, అంతే కదా. ఉంది ఒకటే షాపు, మీకు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేసి తీసుకెళ్ళండి, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. ఏంటి రంగులకి డబ్బులు కాకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా? Yes. వదిలేయండి రష్మి, ఆ పేరున మనకు ఒక ఈవెంట్ వచ్చింది కదా. ఏమా మీరంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ మేడం. అయితే మేము ఆర్గనైజ్ చేసి పెడతాము. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. So let's begin Sridevi Drama Company Holi special episode Rangule. రంగులే హే రంగులే. ఆల్ రైట్, సో ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే మీకు సెలబ్రేషన్స్ కి రంగులు ఇస్తారు వీళ్ళు. అండ్ మీ రంగులు ఇవ్వాలంటే మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కాబట్టి Yes. ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. అయితే డాన్స్ తో మొదలు పెడదాము. ఆపండి. నీతో ఉంటే కరిగే కాలంలో లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలసా హైలసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. ఈ స్టెప్పులు నాయే కాపీ కొట్టింది ఈ అమ్మాయి. చేసి చూపించండి. ఇందులో ఒకటే స్టెప్ కదండి, అవును అదే కాపీ కొట్టింది. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు? వేస్తాంరా మేమంతే. కూర్చో. డాన్స్ అంతా ఓకే గానీ మాట మాట అటువైపు ఎందుకు చేయి చూపిస్తున్నారు? మా ఆవిడ అది ఇంట్లో ఉండమంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఓహో, హస్బెండ్ వైఫా? ఇతనికి ఫుల్ టైం భార్య నేనే అక్క. ఫుల్ టైం భార్య, పార్ట్ టైం భార్యలు కూడా ఉంటారా? చాలా మంది ఉన్నారక్క. ఆది గారు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లా. ఆ. ఇది కూడా నా కుంభమేళాలో దొరికింది పూసలు అమ్ముతుంటే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయమంటారు? చాలా పెద్ద ఫ్లర్ట్ అక్క ఇది. నా పక్కింట్లో ఉన్న అమ్మాయిలు, అక్కలు, ఆంటీలు, అవ్వలు, చెల్లెలు బయటికి వస్తే అవ్వలా అవ్వలా హలో, ఆమె ఇప్పుడే ఫ్లర్ట్ అంటే మీరు నన్ను గోక్తారేంటి? నేను అలా చేయలేదని చెప్పి చెప్తున్నారా నీకు? ఇది నా భర్త, ఓకే. దీని 9 months బయటలో ఉంటుంది బిజినెస్ కోసం. ఇది నా భర్త, దీన్ని 9 months బయటలో ఉంటారు అక్క బిజినెస్ అని. 3 months మాత్రమే ఇంట్లో ఉంటారు. కానీ 3 months కూడా నాతో ఏం చేయలేదు. ఒక్క నిమిషం ట్రై. ఇంతకీ ఏ బిజినెస్ చేస్తుంటారు మీ ఆయన? అదే ఏం బిజినెస్ అని చెప్పలేదు అక్క. రైటరు రంగుల బిజినెస్ అంట. ఆ రంగుల బిజినెస్ ఏమో చేస్తారు అక్క. రంగులు పెట్టుకొని ఎలా చూడండి అక్క, తల కూడా రంగులు వేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ. ఆ మ్యూజిక్, అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా?
నువ్వు మూవీ గివీ చూస్తావు కదా మంచిగా, బాలే దబిడి దిబిడి చూసావా? నాతో దబిడి గిబిడి ఏం చెయ్యవా నువ్వు? ఇప్పుడు ఈ బీడీలు అమ్ముకునే దాంతో నేను దబిడి దిబిడి చెయ్యాలా? నాకేం తక్కువ చెప్పండి ఇక, ఇంత మంచి అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని బయటికి వెళ్తారు. ఇప్పుడు వరకు నాకు ఒక పులుపు తినిపించలేదు తెలుసా? నా బిజినెస్ నేను బిజీగా ఉన్నాను, ఈ పులుపులు ఇవన్నీ ఎలానే అప్పుడు. నీకు అంత కష్టమైతే చెప్పు, నేనే కష్టపడి పులుపు తింటా. ఏంట్రా ఇది? నేను ఇన్ఫార్మర్ పెట్టావు కదా నేను. వీడు ఇన్ఫార్మరా? నువ్వు బయటికి వెళ్ళి ఏమేం చేస్తావని చూసి చెప్పడానికి నీ నరేష్ ని పెట్టా. నరేష్ చూసావా? అన్ని చూసానమ్మా, చూసినా చెప్తే గుండాయి సత్తావమ్మా నువ్వు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే పోనీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ప్రూఫ్ ఎవరు ఉందా అదని చూపించు అట్లీస్ట్. ఉన్నాయమ్మా, ఫోటోలు తీసి పెట్టానమ్మా. చూపించు చూపించు, దొరికిపోతారు ఇప్పుడు. నానా పిసిఆర్ ఫోటోలు పెట్టమ్మా. ఇదిగో ఇలాంటి వేస్తారు, అది నిజంగా వచ్చేస్తుంది రేపు. ఏంట్రా లేడీ మీద బాణం వేసావా? ఏందిరా అది? అది పళ్ళతోనే చంపేసేలా ఉంది నన్ను. ఇది నాకు కూడా నచ్చింది, ఇలాంటిది ప్లాన్ చేయండి ఏదైనా చూద్దాం. ఇది ఉప్పల్లో అమ్మా, నా ఇంట్లోనే అమ్మా. సరే నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఆడు నా ఇంట్లో ఉంటే నీ రోడ్డు మీద తప్ప ఎక్కడ ఉండాలమ్మా? ఆ ఫోటో తీసింది వాడే. బేసిక్ గా అందరి పాపాలు దేవుడు చూస్తారంటాడు, ఈడు పాపాలు నేను ఒక్కనే చూస్తున్నాను. ఇలాంటి ఒక నీచుడికి, నికృష్టుడికి, దరిద్రుడికి, మూర్ఖుడికి, గబ్బుడికి భార్యగా బతుకుతున్నాను. అలాంటి ఒక మంచి అమ్మాయికి ఈ మాత్రం న్యాయం దొరకలేదక్క. ఈ రోజు నాకు న్యాయం దొరకాలి. భార్య అంటే ఏంటి, భార్యల విలువ అంటే ఏంటి ఇతనికి తెలియాలక్క. తప్పకుండా న్యాయం చేస్తాము, కానీ ఇప్పుడే కాదు. మీరు వెళ్ళి కూర్చోండి, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి రంగులు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. కాబట్టి మీరు కూడా వెళ్ళి కూర్చోండి, కొన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేసి మీకు న్యాయం చేస్తాం.